హలో అండ్ వెల్కమ్ టు గలాటా తెలుగు. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. యట్ అనదర్ రివ్యూ. అండ్ ఈసారి మనం సత్యభామ సినిమాని డిస్కస్ చేసుకోబోతున్నాము. ద ఫిల్మ్ ఇస్ డైరెక్టెడ్ బై సుమన్ చిక్కాలా. ఇట్ స్టార్స్ కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, హర్షవర్ధన్, అంకిత్ కోయా అండ్ అదర్స్. సో యాజ్ ఆల్వేస్ స్పాయిలర్స్ ఉంటాయి, సో జాగ్రత్త. మీరు ఈ రివ్యూ మూవీ చూసొచ్చాక చూస్తే బెటర్ నా ఒపీనియన్. ట్రైలర్ చూసుంటారు కదా, ట్రైలర్ చూస్తేనే మనకు ఒక పెయింట్స్ డీసెంట్ పిక్చర్ అనమాట. ఒక పోలీస్ ఆఫీసర్, తన వల్ల ఒక ట్రాజిడీ జరుగుతుంది. ఆ ట్రాజిడీకి తనే కారణం అని తను కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నప్పుడు ఇంకొక మిస్సింగ్ పర్సన్ కేసు, ఆ ముందు జరిగిన ట్రాజిడీకి దీనికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఏంటి దాని లోపలికి వెళ్తే ఇట్ గెట్స్ మోర్ మర్కియర్ అండ్ మర్కియర్. సో ఏంటి ఆ ట్విస్ట్స్ అన్ని అంటాంగిల్ అయ్యాయా లేదా అనేది సత్యభామ స్టోరీ. నేను చెప్పేస్తానండి, మూవీలో పాయింట్ ఏ పాయింట్ బి అని ఉంటుంది కదా. సో ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి స్ట్రైట్గా రావచ్చు, కానీ సత్యభామ అనే స్క్రీన్ ప్లే దాన్ని ఇలా 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 ట్విస్ట్ టర్న్ చేసి ముందుకు వెనక్కి చుట్టి తీసి పాయింట్ బికి వస్తుంది. ఆ జర్నీ ఏదైతే ఉంటుందో అది ఫిల్డ్ విత్ ట్విస్ట్స్ అనమాట. అది అక్కడక్కడ కొంచెం ఎగ్జాస్టింగ్గా అనిపిస్తుంది, అక్కడక్కడ ఎగ్జైటింగ్గా ఉంటుంది, అక్కడక్కడ చాలా రివార్డింగ్గా ఉంటుంది. సో మొత్తానికి ఇట్స్ అ మిక్స్డ్ బ్యాగ్. నాకు ఏం నచ్చాయి ఏం నచ్చలేవు అనేది నేను ప్రాపర్గా చెప్పేస్తాను. పాజిటివ్స్ గురించి చెప్పేస్తా. ఫస్ట్, సినిమా ఎక్కడ కూడా ఆగదనమాట. అండ్ ఇట్స్ థ్రిల్లర్ కాబట్టి పేసింగ్ అనేది ఎంత టైట్గా ఉంటుందంటే అసలు బ్రేక్ ఇవ్వదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇట్స్ ఓకే, క్యారెక్టర్ ఇంట్రడక్షన్, దెన్ దాట్ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ దట్ ట్రిగర్స్ ఆ క్యారెక్టర్కి ఆ గిల్ట్ అనేది. దాని తర్వాత వెంటనే ఆల్మోస్ట్ ఇంకొక మిస్టరీ ఇంట్రడ్యూస్ అయిపోతుంది. అండ్ దట్ హోల్ ఇన్వెస్టిగేషన్, ఆ మిస్సింగ్ పర్సన్ని కనిపెట్టడానికి అది టక్ అని వెళ్ళిపోతుంది మూవీ. ఈ ప్రొసీడింగ్స్లో నాకు ఇబ్బందిగా అనిపించేది ఏంటంటే, స్క్రీన్ ప్లే ఒక చిన్న డీటూర్ తీసుకుంటుంది. చైల్డ్హుడ్ పోర్షన్స్ ఆఫ్ ఫ్యూ ప్రామినెంట్ క్యారెక్టర్స్. ఆ చైల్డ్హుడ్ పోర్షన్స్కి ప్రామినెన్స్ ఉంది అని మనకి తర్వాత తెలుస్తుంది, కానీ అది ఫస్ట్ హాఫ్లో ప్లే అయ్యేటప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ కానివ్వండి, ఆ మాంటేజెస్, అది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా నాకు అనిపించాయి. అండ్ చెప్పా కదా, సెకండ్ హాఫ్లో అసలు ఆ ట్విస్ట్స్, ఆ టర్న్స్, అవి దే కీప్ యూ హుక్డ్ అనమాట. కొన్ని ట్విస్ట్స్ అండ్ కొన్ని టర్న్స్ అనిపిస్తాయి మనకి, ఈజ్ ఇట్ రియల్లీ ఇంత అవసరమా ఈ క్యారెక్టర్? దే కుడ్ హ్యావ్ టేకన్ అ మోర్ ప్రాక్టికల్ రూట్ కదా. ఒక రెండు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట, రిషి అండ్ ఇక్బాల్ అని చెప్పి. ఆ రెండు క్యారెక్టర్స్ తీసుకునే కొన్ని డెసిషన్స్ నాకు క్వశ్చనబుల్గా అనిపించాయి. అంటే ఆ క్యారెక్టర్స్ వాళ్ళు బిహేవ్ చేసినట్టు చేయకుండా ఇంకా ఒక మోర్ ప్రాక్టికల్గా ఆలోచించి చేసుంటే ఈ సినిమాలో ఉండే కొన్ని ఈవెంట్స్ జరుగుండవు, స్టోరీ ప్రోగ్రెస్ అయి ఉండదు అనమాట, ఇంకా ఈజీగా అయిపోయి ఉండేది. బట్ సినిమా ప్రోగ్రెస్ అవ్వడం కోసం అని చెప్పి దే బిహేవ్ అ సర్టన్ వే. అది నాకు ప్రాబ్లమాటిక్ గానే అనిపించింది. అక్కడ నాకు లాజికల్ గా కొంచెం లూప్ హోల్ కనిపించింది. కానీ ద గుడ్ థింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఇస్ ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అనమాట. ఎక్కడా ఆగకుండా ఒక సీన్ నుంచి మనం బయటకు వచ్చే లోపే ఇంకొక సీన్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్లో అయితే అసలు ఒక 2-3 చోట్ల నాన్ లీనియర్గా ఎడిట్ జరిగి మెనీ థ్రెడ్స్ కమింగ్ టు పిక్చర్ అనమాట. సిరంజ్తో ఒక వైపు నడుస్తూ ఉంటుంది, ఇంకొక వైపు క్యారెక్టర్స్ ఒక క్యారెక్టర్ని ఇంకొక క్యారెక్టర్ని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాయి. సో మల్టిపుల్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. అండ్ ఫిల్మ్లో కూడా 2 కోర్ మిస్టరీస్ ఉన్నాయని మనకి స్టార్టింగ్లోనే తెలిసిపోద్ది అనమాట. ఫస్ట్ ఒక మర్డరర్ ఒకడు, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అ కిడ్నాపింగ్ కేస్. సో 2 ప్యారలల్గా జరుగుతున్నప్పుడు ఆ ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్ అనేది సూపర్గా వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇన్ని ఎలిమెంట్స్ మనకి ఒకేసారి కలిసి వచ్చేసే పాటికి ఓవర్వెల్మింగ్ కూడా అయిపోద్ది. ఇన్ని డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేసుకోవాలా, ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఏంటి, ఈ క్యారెక్టర్ ఏంటి, ఎవరెవరిని ఫాలో చేస్తున్నారు, ఎందుకు ఇంత రష్డ్గా ఉంది, అసలు ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇక్కడ అవసరమా, అలాంటివి కొన్ని మనకి అనిపిస్తాయి. ఖచ్చితంగా నాకైతే అనిపించాయి. అండ్ రెడ్ హెరింగ్స్ అంటారు కదా, మనకి ఒక క్యారెక్టర్ని చూపించి ఇతనే విలన్ అని చెప్పి మనల్ని డిసీవ్ చేసేస్తారు లాస్ట్లో. అలాంటివి జరిగేటప్పుడు మనకు ముందే తెలిసిపోద్ది అనమాట, ఇక్కడ అనవసరంగా ఈ సినిమా ఇంత టైం దీని మీద స్పెండ్ చేస్తుంది, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ కాంట్రిబ్యూటింగ్ మచ్ టు ద స్టోరీ. అలా ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, చాలా లెంత్గా సీక్వెన్స్ మొత్తం జరుగుతుంది, కానీ ఓకే ఇట్ డజంట్ యాడ్ మచ్ టు ద ప్లాట్. బట్ కాజల్ అగర్వాల్ని మనం ఇన్ని రోజులు ఒక
స్టీరియోటిపికల్ హీరోయిన్ కింద చూసి ఆల్మోస్ట్ ఒక 10 years వెన్ షీఈస్ డూయింగ్ యాక్షన్ సీక్వెన్సెస్, అది నాకు చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. అండ్ ఇది తమిళ డైరెక్టర్ మిష్కిన్ ఒక ఇంటర్వ్యూలో చెప్తారనమాట. సైకో మూవీ రిలీజ్ అయినప్పుడు అది కూడా ఒక కిడ్నాప్ బేస్డ్ మిస్టరీ అనమాట. సో ఆయన అడిగితే ఎందుకు మీ సినిమాలో సీసీటీవీ కెమెరాస్ లేవు, సీసీటీవీ కెమెరాస్ ఉంటే కిల్లర్ ని ఈజీగా ట్రేస్ చేసి పట్టేయచ్చు కదా అని రివ్యూవర్ ఎవరు అడిగితే అప్పుడు ఆయన చెప్పారనమాట, ఇట్లా సీసీటీవీ కెమెరా ఉంటే ఇక డ్రామా ఏముందండి, ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎన్ని సీసీటీవీ కెమెరాలు చాలా వాటిల్లో ఉంటాయి, అయినా కూడా వాళ్ళు డ్రామాని ప్రొలాంగ్ చేయడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అంటే కొన్నిసార్లు పోలీస్ వాళ్ళు ఇంత ఎఫిషియెంట్గా లేరేంటి అని కూడా మనకు అనిపిస్తుంది. బట్ యు నో దట్ ఇట్ ఈస్ ఆల్ టు ఎన్ష్యూర్ దట్ ద డ్రామా ప్రొలాంగ్స్. అండ్ అలానే ఆబ్వియస్లీ సీసీటీవీ, అట్లా సీసీటీవీ, ఫోన్ ట్రాకింగ్ వాటిని పెట్టి కూడా ప్లాట్ జరుగుతుంది. అది కొన్ని చోట్ల ఈజీ హ్యాక్ అనిపిస్తుంది, అది కొన్ని చోట్ల యాక్చువల్లీ ఇట్ వర్క్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద స్టోరీ. అది ఇలాంటి ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రాసేటప్పుడు ఇలాంటి ప్లాట్ డివైజెస్ని యూజ్ చేయకుండా రాయడమే ఐ థింక్ ఇట్స్ ఇంపాసిబుల్. అండ్ ఆన్ దట్ ఫ్రంట్ సత్యభామ డస్ అ స్మార్ట్ జాబ్ విత్ హౌ ఇట్ యూజెస్ దీస్ ఎలిమెంట్స్. అండ్ ఏ సస్పెన్స్ థ్రిల్లర్ కన్నా కూడా ట్విస్ట్ ఇస్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ట్విస్ట్ మనం యాక్చువల్గా గెస్ చేయలేము, బట్ అది రివీల్ అయ్యాక ఓకే ఇలా జరిగిందా, ఇంత కాంప్లికేషన్ అవసరమా దీనికి, దిస్ కుడ్ హావ్ బీన్ అ మచ్ సింప్లర్ థింగ్ నో అనిపిస్తుంది. బట్ నేను ఫస్ట్ చెప్పా కదా, పాయింట్ A to point B అండ్ ద డైరెక్షన్ దిస్ ఫిల్మ్ టేక్స్ టు ట్రచ్ దాట్ డిస్టెన్స్, అదే మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలి. క్రాఫ్ట్ వైజ్ గా చూస్తే శ్రీచరణ్ పాకాల గారి మ్యూజిక్ ఇస్ రియలీ 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 ఎంగేజింగ్. ఎమోషన్ కానివ్వండి, ట్రాజడీ కానివ్వండి, సస్పెన్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ ప్రతి ఎమోషన్ ని ఆ మ్యూజిక్ బ్యూటిఫుల్ గా ప్రొనౌన్స్ చేస్తుంది అండ్ ఇట్ కీప్స్ యూ హుక్. అండ్ ఎడిటింగ్ అండి, అసలు సినిమా చూస్తున్నప్పుడే నాకు తెలిసింది దిస్ మస్ట్ హావ్ బీన్ అ వెరీ డిఫికల్ట్ ఫిల్మ్ టు ఎడిట్ అని. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఎన్ని షార్ట్స్ ఉంటాయంటే, ఎన్ని ఇంటర్ కట్స్ ఉంటాయంటే, పాస్ట్ కి ప్రెసెంట్ కి, ఈ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ కి, అవి అసలు చూస్తున్నప్పుడే అర్థమైంది దట్ దిస్ మస్ట్ హ్యావ్ బీన్ అ టాస్క్ అని చెప్పి. సో స్పెషల్ మెన్షన్ టు ఎడిటర్ పవన్ కళ్యాణ్ కొడాటి. సో ఓవరాల్ గా నాకు సత్యబాబు నేను చెప్పా కదా, నాకు ఈ సినిమాలో ఫ్లాస్ కనిపించిన, లాజికల్ ఇష్యూస్ అనేవి నాకు అనిపించినా కూడా ఐ వాజ్ థరోలీ ఎంగేజ్డ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. అండ్ దానికి క్రెడిట్ ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఇట్ టు ద రైటింగ్, ద స్క్రీన్ ప్లే విచ్ ఇస్ సో ప్యాక్డ్. నిజం చెప్పాలంటే నాకు ఈ సినిమాని స్పాయిలర్స్ తో పాటు కలిపి చాలా ఇంకా డిగ్ చేయాలని ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ హ్యావ్ దాట్ లిబర్టీ. హోప్ఫుల్లీ ఓవర్ ద వీకెండో లేకపోతే నెక్స్ట్ వీకో ఐ హోప్ టు మేక్ అ లాంగర్ వీడియో, బికాస్ నాకు చాలా మాట్లాడాలని ఉందన్నమాట. దాంట్లో నేను ఐ కెన్ యాక్చువల్లీ పాయింట్అవుట్ ఎక్కడెక్కడ నాకు లాజికల్ లూప్ హోల్స్ అనిపించినాయి, ఏ పాయింట్స్ నాకు స్మార్ట్గా అనిపించాయని చెప్పి. బట్ ఇప్పుడు నేను చేసేస్తే స్పాయిలర్ అలర్ట్ ఇచ్చినా కూడా ఐ డోంట్ వాంట్ టు లైక్ రూయిన్ ఇట్ ఫర్ దోస్ ఆఫ్ యూ హూ హ్యావెంట్ సీన్ ద ఫిల్మ్. సో యా, that's it from this review. This is Ramvika Shrikar signing off. Do subscribe to Galata Telugu for more interviews and reviews. Thank you.